హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో మన ఊరు కాబట్టి మా వైజాగ్లో ఎప్పుడు నేను హెల్మెట్ వేసుకోలేదు. హైదరాబాద్లో నేను హెల్మెట్ వేసుకుని తిరుగుతున్నాను. మరి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నా బేబీకి వేఫల్ కావాలని వైజాగ్లో ఉన్నప్పటి నుంచి అడుగుతుంది. బట్ మేము వైజాగ్లో చాలా బిజీ అయిపోయాము రీసెంట్లీ, ఎందుకంటే హైదరాబాద్ కూడా రావాలి, ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి కదా. సో దానివల్ల హైదరాబాద్ వచ్చాక తనకి వేఫల్ తీసుకుని వచ్చాను. మాకు ఏంటంటే ఇక్కడ సరిగ్గా రూట్స్ కూడా తెలియవు. మరి గూగుల్లో చూస్తే చాలా దూరం చూపిస్తుంది అనమాట. 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. సర్లే ఏదో తిందాం పదా అనుకుని తీసుకెళ్తే వెళ్లే దారిలోనే వేఫల్ షాప్ కనిపించింది. ఇంకా నా బేబీ హ్యాపీనెస్ చూసుకోండి, ఏదో బంగారం మూట దొరికిపోయినట్టుగా హ్యాపీ ఇంకా తను. మరి ఏం తింటావు చెప్పుకో అనుకుని అంటే నీ ఇష్టమైన అన్నది అనమాట. అమ్మాయిలు ఏం చెప్పినా మనం చేయగలం, కానీ నీ ఇష్టమైన మాట వింటే చెమటలు వచ్చేస్తాయి. మరి లాస్ట్ కి తనకి డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం అని డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో తీసుకుని వచ్చేసరికి అది ఎందుకు తీసుకున్నావు, నాకు నచ్చదు అని అన్నది. ఒకసారి టేస్ట్ చేసి చూస్తేనే కదా బేబీ తెలుస్తుంది బాగుంటుందో లేదో. ఒకసారి తిను అంటే కష్టంగా తిన్నది, దాని తర్వాత బాగుందని అదే అన్నది. మరి తనకి అది ఎంత నచ్చిందో తెలియదు, కానీ మరీ దారుణంగా వైల్డ్ గా తిన్నది చూడండి. అసలు ఆ అమ్మాయిలు నీట్నెస్ అంటారు, కానీ ఆ అమ్మాయిల కంటే అబ్బాయిలే నీట్ గా ఉంటారు. సో వేఫల్ తినాక పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఏంటంటే మా పీజీలో చాలా దోమలు ఉన్నాయి. సో దానికోసం దోమల అగరబత్తి కొనడానికి ఆపాము. ఒకటి కొంటాను అనుకుని ఒక 5 కొనుక్కొని వచ్చింది బయటికి. ఒక వైపు నుంచి చాలా హ్యాపీగా ఉంది, ఇంకో వైపు నుంచి చాలా బాధ కూడా ఉంది. ఏంటంటే వైజాగ్ వదిలేసి అసలు నాకు రాబుద్ది కాదు. సో అలాంటిది వైజాగ్ వదిలేసి నేను వచ్చేసానంటే చాలా చాలా బాధగా ఉంది. మరి ఏం చేస్తాం చెప్పండి, తప్పదు. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఓకేనా? ఉంటాను, బాయ్ బాయ్.